తర్వాత 311వ ప్రశ్న. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారు? ఇదొక ల్యాండ్మార్క్ ఇయర్ మన హిస్టరీలో. ఆప్షన్స్ 1914, 1915, 1916, 1917. దీనికి కళ్ళు మూసుకుని సమాధానం చెప్పొచ్చు. ఆప్షన్ బి 1915. జనవరి 9న ఆయన శాశ్వతంగా ఇండియాకు వచ్చేశారు. మిగతావి ఎందుకు కాదంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది, 1916లో లక్నో ఒప్పందం జరిగింది, 1917లో చంపారన్ సత్యాగ్రహం జరిగింది. సో 1915 అనేది కరెక్ట్. ఇప్పటివరకు మనం విశ్లేషించిన 309, 311 మరియు 310 ప్రశ్నలను ఒక్కసారి కలిపి చూద్దాం. ఈ టైమ్లైన్ గమనిస్తే మీకే క్లారిటీ వస్తుంది. 1909లో మార్లే మింటో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 1915లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన రాగానే 1917లో చంపారన్ రైతుల పక్షాన నిలబడి ఏకంగా విచారణా కమిటీలో సభ్యులయ్యారు. ఇవన్నీ ఒకదానికొకటి ఎలా లింకయ్యున్నాయో చూశారా? ఇలా చదువుకుంటే మనం చరిత్రను బట్టి పట్టాల్సిన అవసరమే ఉండదు. ఇదిగో మన 312వ ప్రశ్న. ఏప్రిల్ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతంపై విచారణ జరపటానికి ఏ బ్రిటిష్ అధికారిని విచారణా కమిటీ చైర్మన్గా నియమించారు? ఆప్షన్స్: లార్డ్ కర్జన్, లార్డ్ అట్లీ, లార్డ్ హంటర్, లార్డ్ క్రిప్స్. ఈ బ్రిటిష్ అధికారుల హిస్టరీ తెలిస్తే మనకి ఆన్సర్ చిటికెలో దొరుకుతుంది. లార్డ్ కర్జన్ అనగానే 1905 బెంగాల్ విభజన గుర్తురావాలి. లార్డ్ అట్లీ ఏమో మనకి స్వాతంత్ర్యం వచ్చే టైంకి బ్రిటిష్ ప్రధాని. లార్డ్ క్రిప్స్ 1942లో వచ్చిన క్రిప్స్ మిషన్కు సంబంధించిన ఆయన. ఇక మిగిలినది ఆప్షన్ సి, లార్డ్ హంటర్. దాట్స్ రైట్. ఈయన అధ్యక్షతన వేసిన కమిటీనే మనం హంటర్ కమిషన్ అని పిలుస్తాం. కాబట్టి విచారణ జరిగింది లార్డ్ హంటర్. ఆన్సర్ సి. ఇక 313వ ప్రశ్న. అన్హ్యాపీ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇక్కడ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్, దాదాభాయ్ నౌరోజీ, రమేష్ చంద్ర దత్ ఇలా 4 పేర్లున్నాయి. సర్దార్ పటేల్ మనకు సంస్థానాల విలీనం కోసం చేసిన కృషికి ప్రసిద్ధులు. దాదాభాయ్ నౌరోజీ పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రాశారు. ఆర్సి దత్ గారు ఎకనామిక్ హిస్టరీ మీద రాశారు. సో అన్హ్యాపీ ఇండియా రచయిత ఎవరంటే ఆప్షన్ బి, పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్. ఈ పుస్తకంలో ఆయన బ్రిటిష్ వారి కపటత్వాన్ని ఎండగట్టిన తీరు అద్భుతం. ఇదిగో మన చివరి ప్రశ్న, 314వ ప్రశ్న. ఈ క్రింది పత్రికలలో ఏది మహాత్మాగాంధీ నడపనిది? ఇక్కడ మనం బాగా ఫోకస్ చేయాల్సిన పదం నడపనిది అంటే కాదు అని అర్థం. చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి నెగటివ్ క్వశ్చన్స్ దగ్గరే బోల్తా పడుతుంటారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ యుగాంతర్, బి నవజీవన్, సి హరిజన్, డి ఇండియన్ ఒపీనియన్. ఒక్కసారి వివరంగా చూద్దాం. నవజీవన్, హరిజన్, అలాగే ఇండియన్ ఒపీనియన్. ఈ 3 పత్రికలు మహాత్మాగాంధీ గారు స్వయంగా నడిపినవే. ప్రజల్లో చైతన్యం తేవడానికి ఆయన వీటిని పర్యవేక్షించారు. కాని మొదటి ఆప్షన్ యుగాంతర్ చూసారా? అది బరీంద్రకుమార్ ఘోష్ మరియు భూపేంద్రనాథ్ దత్తా గారు బెంగాల్లో స్టార్ట్ చేసిన ఒక పవర్ఫుల్ విప్లవాత్మక పత్రిక. అంటే గాంధీజీ నడపని పత్రిక ఆప్షన్ ఏ, యుగాంతర్. కాబట్టి మన సరైన సమాధానం కూడా అదే. ఓకే, మన మొదటి ప్రశ్న అదేనండి. ప్రశ్న నంబర్ 315 చూద్దాం. 1917లో అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెకు దారితీసిన మిల్లు యజమానులు మరియు కార్మికుల మధ్య వివాదానికి గల కారణాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏ డియర్నెస్ అలవెన్స్, బి ఓవర్టైమ్ అలవెన్స్, సి హెల్త్ అలవెన్స్, డి ప్లేగ్ బోనస్. ఒక్క క్షణం ఆగి అసలు 1917లో అహ్మదాబాద్లో ఏ వాతావరణముందో మైండులో ఊహించుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ప్లేగ్ బోనస్. అసలు కథేంటంటే 1917లో అహ్మదాబాద్లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. జనాలు భయపడి ఊళ్లు విడిచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు కార్మికులు వెళ్ళిపోకుండా ఆపడానికి మిల్లు యజమానులు వాళ్లకొక ప్లేగ్ బోనస్ ఆఫర్ చేశారు. కానీ వ్యాధి కొంచెం తగ్గగానే ఆ బోనస్ను కట్ చేశారు. అక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. కార్మికులేమో మాకు 50% వేతనం పెంచాలి అని అడిగితే యజమానులు కేవలం 20% మాత్రమే ఇస్తామన్నారు. సరిగ్గా అప్పుడే మహాత్మాగాంధీ ఎంట్రీ ఇచ్చారు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా నిరాహార దీక్షకు కూర్చుని చివరికి 35% పెంపును సాధించారు. సో ఈ నిర్దిష్ట చారిత్రక సందర్భంలో డియర్నెస్, ఓవర్టైమ్, హెల్త్ అలవెన్స్లు లాంటి ఆప్షన్స్ ఏబీసీ కరెక్ట్ కాదనమాట.